శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఈరోజు క్లాస్ ఏంటంటే అంతకుముందేమో సిటీ చెప్పాను, సిటీ హార్ట్, సిటీ స్కాన్ హార్ట్, మొన్న ఎంఆర్ఐ హార్ట్ చెప్పాను. దాంట్లోనూ ఏం డిసీజెస్ కనుక్కుంటామో దీంట్లో అవే డిసీజెస్ కనుక్కుంటున్నాం. కానీ ఎప్పుడు సిటీ స్కాన్ రాయాలి, ఎప్పుడు ఎంఆర్ఐ స్కాన్ రాయాలి, ఏమిటి డిఫరెన్స్ అంటే అది ఒకసారి మనం చెప్పుకుంటే మనం ఎవరికైనా టెస్ట్ రాయాలి అన్నప్పుడు మనకి ఒక క్లారిటీ ఉంటుందని నా ఉద్దేశం. సో అందుకనే నేను ఈ పీపీటీ చేశాను. కార్డియాక్ ఎంఆర్ఐ వర్సెస్ సిటీ స్కాన్. వేణుగోపాల్ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ లో ఉండండి. ఓకే, ఈ క్లాస్ వరకు నాకు ఏంటో ఇక్కడ ఒక చిన్న ఇది వస్తుంది లైన్ మీద, ఏంటంటే ఎవరు మాట్లాడుతూ ఉంటే అక్కడ పడుతుంది కదా మెక్ వెబ్ టీమ్ అని, వేణుగోపాల్ గారు అని, అది ఉండిపోతుంది ఏంటో. అప్పుడు అది ఉండడం వల్ల ఏమవుతుందంటే నాకు ఆ వెనకాల ఉన్న లైన్ కనిపించట్లేదు. అది కార్డియాక్ ఎంఆర్ఐ వర్సెస్ సిటీ స్కాన్. కార్డియాక్ ఎంఆర్ఐ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ detailed analysis of the heart tissue function and blood flow, especially in cases of cardiac failure. Suspected heart failure. Suspected heart failure, myocarditis or complex heart conditions. అంటే ఈ కార్డియాక్ ఎంఆర్ఐ అనేది ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అంటే హార్ట్ టిష్యూ ఆర్గాన్స్ లోపల ఉన్న పార్ట్స్ కాదు ఇక్కడ అని చెప్పి, మెయిన్ హార్ట్ టిష్యూ అనలైజ్ చేయడానికి, దాని ఫంక్షన్ ఎలా ఉంది, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, మనకి అది కార్డియాక్ ఫెయిల్యూర్ ఏమో అని మనం అనుమానిస్తున్నప్పుడు అటువంటి కేసెస్ లో ఎస్పెషల్ గా ఎంఆర్ఐ చేయించవచ్చు. మయోకార్డైటిస్, ఆ మయోకార్డియాకి ఇన్ఫ్లమేషన్ రావడం, ఇన్ఫెక్ట్ అవ్వడం, ఆర్ కాంప్లెక్స్ హార్ట్ కండిషన్స్ అంటే నెంబర్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఉండడం. Cardiac CT scans are often used for rapid assessment of the coronary arteries, especially in emergency situations or when visualization of the coronary classifications is needed. చూసారా, ఎంఆర్ఐ తీయడానికి కనీసం 30 గంటనే పడుతుంది, ఒక అరగంటనే పడుతుంది. మనం ఇంకా అంత టైం లేదు, అలాంటప్పుడు మనకి ర్యాపిడ్ గా అయిపోవాలి అంటే సిటీ స్కాన్ రాస్తాం. ప్లస్ ఇంకా ఏంటి, కొరనరీ ఆర్టరీస్, దాంట్లో ఏమైనా అంటే మెయిన్ ఆర్టరీ కదా బ్లడ్ సప్లై చేసేది హార్ట్ కి, హార్ట్ నుంచి బయటికి, ఇలాంటి మెయిన్ ఆర్టరీ ఇది కొరనరీ ఆర్టరీ. హార్ట్ నుంచి బయటికి బ్లడ్ తీసుకొస్తుంది కదా, ఆక్సిజనేటెడ్ బ్లడ్. దాంట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఆ క్యాల్సిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, గబక్కని చూడటానికి ఇది ఉపయోగిస్తారు. ఎప్పుడు చేయించవచ్చు, ఎప్పుడు చేయించకూడదు అన్నట్టు చూడండి. ఇప్పుడు హియర్ ఈజ్ ఏ మోర్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్. వెన్ టు యూస్ కార్డియాక్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ ఎప్పుడు చేయించాలి అంటే డీటెయిల్డ్ కార్డియాక్ అనాలిసిస్, అంటే హార్ట్ కి సంబంధించి డీటెయిల్డ్ గా అనలైజ్ చేసుకోవడానికి. కార్డియాక్ ఎంఆర్ఐ ఎక్సెల్స్ at visualizing heart structure, function, tissue characterization, making it ideal for diagnosing conditions like heart failure, myocarditis, myocardial diseases. ఇందాక చెప్పిందే. Second point, evaluation of the complex heart conditions. The American Heart Association and WakeMed says MRI is often preferred for evaluating complex congenital heart disease, cardiomyopathies, valvular heart disease, అంటే నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ డయాగ్నోస్ చేయడానికి కూడా ఈ ఎంఆర్ఐని యూజ్ చేస్తారు. ప్లస్ దీంట్లో ప్లస్ పాయింట్, నో రేడియేషన్. సిన్స్ ఎంఆర్ఐ యూజెస్ magnetic fields and radio waves, it doesn't expose the patient to radiation, which is a significant advantage. అది నెక్స్ట్ వచ్చేసి వెన్ టు యూజ్ సిటీ హార్ట్ అనుకుంటా, కార్డియాక్ సిటీ స్కాన్. First point, rapid assessment of coronary arteries. CT scans are particularly useful for quickly identifying blockages or narrowing of the coronary arteries, especially in emergency. Emergency settings, Yes. or when a quick diagnosis is needed. Malli calcium scoring, CT scan valla CT scans can assess the presence and extent of the calcium deposits in the coronary arteries. ఏ లెవెల్లో ఆ కాల్షియం అనేది డిపాజిట్ అయిపోయింది అనేది, which are associated with heart disease risk. అంటే ఏ మేర
బ్లాక్ అయిపోతూ ఉన్నాయి ఈ ఆర్టరీ అనేది తెలిస్తే రిస్క్ అనేది ఎంతలా ఉందనేది మనకు ఐడియా వస్తుంది. లంగ్ అండ్ ఈసోఫేజియల్ అసెస్మెంట్, ఊపిరితిత్తులు, ఈసోఫాగస్ అక్కడే కదా ఉండేది హార్ట్ దగ్గర. హార్ట్ అసెస్మెంట్ కూడా అవుతుందట ఈ సిటీ స్కాన్ వల్ల. ఎలాగా? సిటీ స్కాన్స్ కెన్ ఆల్సో ప్రొవైడ్ ఇమేజెస్ ఆఫ్ ద లంగ్స్, ఈసోఫాగస్, మీడియాస్టైనం విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. అంటే అక్కడే ఉంటాయి కదా, ప్లేస్ అయి ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా వచ్చేస్తాయి. సో అవి కూడా మనం అసెస్ చేసుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్. అంటే సిటీ స్కాన్స్ కెన్ ప్రొవైడ్ detailed images of the heart and its surrounding structures which can be useful in planning for heart surgery or other procedures. అంటే ఈ సిటీ స్కాన్ వలన వీటిలో స్ట్రక్చర్స్ లో ఏమేమి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మనం ఏ సర్జరీ చేయాలి, లేకపోతే ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది, అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనమాట. అది మనకి ఒక డీటెయిల్డ్ ఇమేజెస్ ని ఇస్తుంది. సమ్మరీ, కార్డియాక్ ఎంఆర్ఐ ఐడియల్ ఫర్ detailed tissue and functional assessment, particularly in complex heart diseases by cardiac CT scan. ఇక్కడ ఇది పోయింది, వీరు సరిగా చేయలే, ఉండండి ఒక్క నిమిషం. B, cardiac CT scan, best for rapid assessment of the coronary arteries, calcium scoring and pre-operative planning. బెస్ట్ అది సిటీ స్కాన్ ఏంటంటే ర్యాపిడ్ గా అసెస్ చేయడానికి కొరోనరీ ఆర్టరీస్ ఉపయోగపడుతుంది. కాల్షియం స్కోరింగ్, ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఉపయోగపడుతుంది. అది సమ్మరీ, ఇప్పుడు చదివిన దానికి సమ్మరీ ఏంటంటే ఇదని చెప్పారు. సో దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. తెలిస్తే మనం ఏదేది రాయాలో అర్థమవుతుందని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ ఇది కూడా ఈ మధ్య ఈ టెస్ట్ ని కూడా ఎక్కువ వింటున్నాం. న్యూక్లియర్ స్కాన్స్ అంటే స్పెక్ట్ స్కాన్, పెట్ స్కాన్ అని. పెట్ స్కాన్ ఎక్కువ వినుంటారు, క్యాన్సరస్ కండిషన్స్ లో తీస్తూ ఉంటారు కదా. న్యూక్లియర్ స్కాన్స్, మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ ఈజ్ an imaging test that shows how well blood flows through your heart muscle. It can show areas. కనిపిస్తుంది, అది నెక్స్ట్ టైం కనిపిస్తుంది చెప్తా. It can show areas that are not getting enough blood flow. అంటే ఇది ఈ టెస్ట్ వల్ల మనకి న్యూక్లియర్ స్కాన్స్ వల్ల ఏం తెలుస్తుంది అంటే బ్లడ్ ఫ్లో ఎంత బాగుంది మజిల్ కి, త్రూ మజిల్ అది ఎంత వరకు వెళ్తోంది, ఏమిటి, ఏ ప్లేసెస్ కి మజిల్ అదే బ్లడ్ ఫ్లో సరిగా లేదు అనేది తెలియజేస్తుంది. ఇట్ కెన్ ఆల్సో షో హౌ వెల్ ది హార్ట్ మజిల్ ఈజ్ పంపింగ్. అంటే హార్ట్ మజిల్ ఎంత బాగా పంప్ చేస్తోంది బ్లడ్ అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, దిస్ టెస్ట్ ఈస్ often called a nuclear stress test. దీన్ని ఆ పేరుతో కూడా పిలుస్తారు, న్యూక్లియర్ స్ట్రెస్ టెస్ట్. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎంపీఐ. ఎంపీఐ అంటే మయోకార్డియల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అనమాట. అవి ఏంటి, 2 రకాలు అనమాట, పెట్, స్పెక్ట్. పెట్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటే మొత్తం పేరు. స్పెక్ట్ టెస్ట్ అంటే సింగిల్ ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ. The main difference between PET and SPECT scan is the radioactive tracer used during the procedure. The radioactive tracer ఏదైతే యూజ్ చేస్తారో దానిలో డిఫరెన్స్ ఉంటుంది. PET కి SPECT కి డిఫరెన్స్ ఏంటంటే MPI can help see if chest discomfort comes from the lack of the blood flow to the heart muscle due to narrowed or blocked coronary arteries. ఈ న్యూక్లియర్ స్కాన్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే హార్ట్ మజిల్ కి అంటే చెస్ట్ డిస్కంఫర్ట్ రావడానికి కారణం ఈ బ్లడ్ ఫ్లో తగ్గటమా, ఈ బ్లడ్ ఫ్లో తగ్గడం కూడా దేని వల్ల అంటే ఆర్టరీస్ నేరో అయిపోవటమో బ్లాక్ అయిపోవటం వలన కొరోనరీ ఆర్టరీస్ అనేది తెలియజేస్తుంది, హెల్ప్ చేస్తుంది. దిస్ టైప్ ఆఫ్ పెయిన్ ఈజ్ నోన్ యాజ్ యాంజినా. యాంజినా అనేది మనకు ఒక వార్నింగ్ లాంటిది. ఏంటిది, స్ట్రోక్ రావడానికి ముందు కదా, అది తెలియజేస్తుంది. MPI doesn't show the heart arteries themselves,
but can tell your healthcare professional if and how many arteries are blocked. The test can also show if you have had a heart attack in the past. ఆ టెస్ట్ చేయడం వల్ల అంతకు ముందు మీకు హార్ట్ అటాక్ వచ్చింది లేదో కూడా తెలియజేస్తుంది. అంటే డాక్టర్స్ చెప్తారు చూడండి, ఇది మీరు ఫస్ట్ స్ట్రోక్ అనుకుంటున్నారు, ఇది రెండోసారి వచ్చింది, ఆల్రెడీ ఒకసారి వచ్చి మైల్డ్గా వెళ్ళిపోయింది, అది ఇలాంటి వాటి వల్ల తెలుస్తుంది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటే పెట్ స్కాన్. ఒక నిమిషం. A PET scan of the heart is an imaging test that uses nuclear medicine. Radioactive tracers produce pictures of your heart. Healthcare professionals use PET scans to diagnose coronary artery disease and damage due to the heart attack. PET scans can show healthy and damaged heart muscle. ఈ స్కాన్స్ వల్ల ఏది హెల్దీగా ఉంది, ఎక్కడ మజిల్ డ్యామేజ్ అయింది అని కూడా తెలియజేస్తుంది. కొర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా తెలియజేస్తుంది. దే ఆర్ ఆల్సో యూజ్డ్ టు హెల్ప్ ఫైండ్ అవుట్ ఇఫ్ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ పర్క్యుటేనియస్ కొర్నరీ ఇంటర్వెన్షన్ సచ్ యాజ్ యాంజియోప్లాస్టీ అండ్ స్టంటింగ్. అంటే ఇది చేయడం ద్వారా మనకి, ఈ టెస్ట్ చేయడం ద్వారా మనకి యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా లేదా స్టంట్ వేయడం వీటికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే మనకి డైరెక్ట్ చేస్తుంది అనమాట. కొర్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ ఇది చేయాలా అది చేయాలా అనే దానికి డిసైడ్ చేసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది పెట్ స్కాన్. నెక్స్ట్ వచ్చేసి ఏ పెట్ స్కాన్ కెన్ డయాగ్నోస్ ఆర్ డిటెక్ట్ మెనీ కండిషన్స్ ఇంక్లూడింగ్. ఈ స్కాన్ చేయడం వల్ల మనకి డయాగ్నోసిస్ ఏమవుతాయి డిసీజెస్ అంటే కొర్నరీ ఆర్టరీ డిసీజ్, low blood flow in the heart, improved blood flow to the heart after procedure. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు, ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు స్టంట్ వేసారు, వేసిన తర్వాత బ్లడ్ ఫ్లో మళ్ళీ ఆ బ్లాక్ పోయి ఆ కాల్సిఫికేషన్ అది ఆర్టరీస్ లో పోయి బ్లడ్ ఫ్లో నార్మల్ అయిందా లేదా, ఎంతవరకు ఇంప్రూవ్ అయింది అనేది చేయడానికి కూడా మళ్ళీ చేయొచ్చు అనమాట. దానికి కూడా హెల్ప్ చేస్తుంది. నాన్ ఇస్కీమిక్ అండ్ ఇస్కీమిక్ కార్డియోమయోపతి. నాన్ ఇస్కీమిక్ అంటే బ్లడ్ ఫ్లో తగ్గడం, ఎక్కడ తక్కువగా బ్లడ్ సప్లై ఉంది, ఎక్కడ బ్లడ్ ఫ్లో హార్ట్ కి బాగుంది అనేది కూడా తెలియజేస్తుంది. బెనైన్ అండ్ మ్యాలిగ్నెంట్ కార్డియాక్ ట్యూమర్స్, హార్ట్ లో వచ్చేటువంటి క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ డిటెక్ట్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ ఆన్ నోన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. ఈ కీమోథెరపీ చేయడం వలన అంటే ఈ ట్యూమర్స్ కి సంబంధించి వాటి ఎఫెక్ట్స్ కూడా తెలియజేస్తుంది. కార్డియాక్ డిసీజెస్ సచ్ యాజ్ కార్డియాక్ సార్కాయిడోసిస్ అంటే ఇది ఒక జబ్బు, సార్కాయిడోసిస్, వాటిని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఏ రేడియో యాక్టివ్ ట్రేసర్ ఈజ్ ఇంజెక్టెడ్, అదాన్ని లోపలికి ఐవి ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ట్యాగ్డ్ విత్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్. An image of your heart is created by tracking how your body reacts to the tracer. ట్రేసర్ కి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి ఆ హార్ట్ కి సంబంధించిన పిక్చర్స్ తీసి దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు. యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కెన్ టెల్ వెదర్ యువర్ హార్ట్ మజిల్ ఈజ్ ఫంక్షనింగ్ బై హౌ వెల్ ఇట్ టేక్స్ అప్ అండ్ యూజెస్ ద డిఫరెంట్ ట్రేసర్స్. సో ఎవరైతే మనకి అక్కడ చేస్తారో ఈ పెట్ స్కాన్ అనేది వాళ్ళు చెప్తారు ఈ హార్ట్ మజిల్ ఎంతలా పనిచేస్తుంది, ఏమిటి, ఎలా రెస్పాండ్ అవుతుంది ఈ రకరకాల ట్రేసర్స్ అవి యూజ్ చేయడం వల్ల, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. రిస్క్, ప్రతిదానికి కూడా ఒక రిస్క్ ఉంటుంది, ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉంటుంది. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. ఆ రిస్క్లు ఏముంటాయి, కార్డియాక్ పెట్ ఈజ్ సేఫ్ ఫర్ మోస్ట్ పీపుల్. ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ స్మాల్. యువర్ బాడీ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ త్రూ యువర్ కిడ్నీస్ ఆర్ స్టూల్. అంటే అది స్కానింగ్ అయిపోయిన తర్వాత వాటర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తాగితే అది యూరిన్ ద్వారా బయట స్టూల్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, ఏది ఇంజెక్ట్ చేసినటువంటి రేడియో యాక్టివ్ ట్రేసర్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ టు ఫ్లష్ ఇట్ అవుట్ of your system. If you are pregnant or think you might be, or if you are nursing mother, tell your healthcare professional before you have this test. అంటే మీది మనం ఎందుకు చదువుకోవాలండి అంటే మనం ఒకవేళ టెస్ట్ రాయాల్సి వస్తే ఇవి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ అయినా, ప్రెగ్నెన్సీ ఏమో అని డౌట్ ఉన్నా, పాలిచ్చే తల్లైనా వాళ్ళకి చెప్పాలన్నమాట, ఎందుకంటే బేబీకి హార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిపేరింగ్ పేషెంట్ ఫర్ స్కాన్ అంటే దానికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
ఏంటవి రూల్స్ అంటే నా ఉద్దేశం కొన్ని ఫుడ్ తీసుకోవటాలు ఇలాంటివి తీసుకోకపోవటాలు ఇలాంటివి. టెల్ యువర్ హెల్త్ కేర్ టీమ్ అబౌట్ ఎనీ మెడికేషన్స్ యూ టేక్ ఇంక్లూడింగ్ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్, హెర్బ్స్ అండ్ విటమిన్స్. అంటే నువ్వు అసలు ఏ మందులు వాడుతున్నావో అన్ని కూడా ఎవరైతే టెస్ట్ చేస్తారు ఈ స్కానింగ్ రాస్తారో వాళ్ళతో అన్ని చెప్పాలి. ఈ వాడుతున్నాయి విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ కూడా, లేకపోతే ఏదైనా ఆయుర్వేదం వాడుతున్నావు, హోమియో వాడుతున్నా, ఏది వాడుతున్నా. యూ మే బి ఆస్క్డ్ నాట్ టు టేక్ సమ్ ఆఫ్ దెమ్ బిఫోర్ ది టెస్ట్. ఎందుకు చెప్పాలి అంటే కొన్ని రకాల మెడిసిన్స్ కానీ నువ్వు తీసుకునే వాటిల్లోవి ఆ టెస్ట్కి అడ్డం పడవచ్చు, ప్రాపర్గా టెస్ట్ రాకపోవచ్చు. అందుకని వాటిని ఆపుతారనమాట ఆ టెస్ట్ చేసేప్పుడు. తీసుకోవద్దని చెప్తారు ఆ ముందు తర్వాత అట్లా. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ అండ్ టేక్ ఇన్సులిన్ ఆస్క్ హౌ మచ్ యూ షుడ్ టేక్ బిఫోర్ ది స్కాన్. ఒకవేళ మీకు డయాబెటిక్ అయ్యి ఉండి ఇన్సులిన్ తీసుకుంటున్నారు అనుకోండి, స్కానింగ్కి ముందు ఎన్ని పాయింట్స్ తీసుకోవాలనేది కూడా అడగాల్సి వస్తుంది. వాట్ యూ షుడ్ ఈట్, ఏం ఫుడ్ తీసుకోవాలి. యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ విల్ బి మానిటర్ డ్యూరింగ్ ది టెస్ట్. అంటే ఆ టెస్ట్ చేసేటప్పుడు ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మానిటర్ చేస్తారు అనమాట. టెస్ట్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ కరెక్ట్ ఇన్ పీపుల్ విత్ డయాబెటీస్. డయాబెటిక్ పీపుల్లో ఈ టెస్ట్ రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పలేమని చెబుతున్నారు. You may also be asked to avoid certain foods and drinks such as caffeine, alcohol for 24 hours before your test. ఈ టెస్ట్ చేయడానికి 24 hours ముందు కాఫీ లాంటి పదార్థాలు, ఆల్కహాల్, ఫుడ్, కొన్ని రకాల ఫుడ్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తారు. డోంట్ ఈట్ అండ్ డ్రింక్ ఓన్లీ వాటర్ ఫర్ 4 to 6 hours బిఫోర్ యువర్ టెస్ట్. టెస్ట్ చేయడానికి 4 నుంచి 6 గంటల ముందు ఏవి తినద్దు, వాటర్ ఒకటి తాగమని చెప్తారు. వేర్ కంఫర్టబుల్ లూజ్ ఫిట్టింగ్ క్లోతింగ్ అండ్ డోంట్ వేర్ జ్యువెలరీ ఆర్ అదర్ మెటల్ ఆబ్జెక్ట్స్. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, మీకు కంఫర్టబుల్గా ఉన్నటువంటిది అంటే లూజ్గా ఉండే బట్టలు వేసుకోవాలి. జ్యువెలరీ కానీ మెటల్స్ ఏవైనా మెటల్ ఆర్నమెంట్స్ అవి వేసుకోవద్దు. టెల్ యువర్ హెల్త్ కేర్ టీమ్ ఇఫ్ యు ఆర్, అంటే అక్కడికి చేసే వాళ్ళకి మనం చెప్పాలి, ప్రెగ్నెంట్ అయినా లేకపోతే ఎలర్జిక్ టు ఇంజెక్టెడ్ డైస్, ఏదైతే రేడియో యాక్టివ్ ట్రేసర్ ఇంజెక్ట్ చేస్తారు అలాంటి వాటికి ఏదైనా ఎలర్జీ ఉన్నా, ఎఫ్రెడ్ ఆఫ్ టైట్ స్పేసెస్, భయం ఉన్నా, హ్యావ్ యాంగ్జైటీ అబౌట్ బీయింగ్ ఎన్క్లోజ్డ్, వాళ్ళని ఆ రూమ్ లో పెడతారు కదా టెస్ట్ చేసేటప్పుడు, అలాంటి వాటికి ఆందోళన ఉన్నా చెప్పాలన్నమాట. సో ఇవి ప్రిపేరింగ్ ద పేషెంట్ టు స్కాన్ అంటే. నెక్స్ట్ ది స్పెక్ట్ స్కాన్ అంటే సింగిల్ ఫోటాన్ ఎమిషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ. A SPECT scan of the heart is a nuclear imaging test. Radioactive traces are injected into the blood to make pictures of your heart. Same, దీంట్లో కూడా రేడియోయాక్టివ్ ట్రేసర్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యూజ్ స్పెక్ట్ టు డయాగ్నోస్ coronary artery disease and find out if a heart attack has occurred. SPECT, also called a myocardial perfusion scan, can show how well blood flows to the heart and how well the heart is working. Purpose: SPECT scans show areas of your heart with low blood flow at rest during exercise. ఇది దీనికి తేడా. అంటే రెస్ట్ లో ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో ఏ పార్ట్కి తక్కువగా ఉంది, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏ పార్ట్కి తక్కువగా ఉంది, ఇది కూడా తెలియజేస్తుంది. ఇది పర్పస్. దాన్ని తెలుసుకోవడం కోసం ఈ స్పెక్ట్ స్కాన్. దిస్ హెల్ప్స్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఫైండ్ అవుట్. దీనివల్ల వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఇఫ్ యూ హ్యావ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే ఈ విధంగా వాళ్ళు టెస్ట్ చేయడం ద్వారా నీకు ఏమైనా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందా, అదే ఇఫ్ యూ హ్యావ్ ఏ స్కార్ టిష్యూ ఫ్రమ్ ది హార్ట్ అటాక్, అంతకుముందు ఏమన్నా హార్ట్ అటాక్ రావడం, ఆ పర్టికులర్ ప్లేస్లో బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం వల్ల స్కార్ అది ఉండిపోవడం, అదే అని తెలుస్తుంది. హౌ వెల్ బైపాస్ సర్జరీ ఆర్ అదర్ హార్ట్ ప్రొసీజర్స్ వర్క్డ్, అంటే అంతకుముందు వీళ్ళు బైపాస్ సర్జరీ కానీ ఇలా ఏమైనా చేసినా, స్టంట్ వేయటం, యాంజియోప్లాస్టీ ఇలాంటి ఏమైనా చేసినప్పుడు అవి ఎలా పనిచేసినాయి ఇతని మీద అనేది కూడా తెలుసుకుంటానికి పనికొస్తుంది ఈ టెస్ట్. ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ ట్రేసర్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ యువర్ బ్లడ్ స్ట్రీమ్, బ్లడ్లోకి ఇది ఎక్కిస్తారు, ఇంజెక్ట్ చేస్తారు. ద ట్రేసర్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ ఇన్సైడ్ యువర్ బాడీ, లోపల అది ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ స్పెషల్ కెమెరా పిక్స్ అప్ సిగ్నల్స్ ఫ్రమ్ ది ట్రేసర్ అండ్ కంప్యూటర్ కన్వర్ట్స్ దెమ్ ఇన్ టు ద పిక్చర్స్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లో త్రూ యువర్ హార్ట్. ఒక స్పెషల్ కెమెరాతో ఆ లోపల అక్కడ ట్రేసెస్ నుంచి సిగ్నల్స్ వచ్చి అది పిక్ చేస్తుంది.
అది ఇమేజెస్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అవి మనకి హార్ట్ బ్లడ్ ఫ్లో అవన్నీ తెలియజేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో వీడియో ఒకటి స్పెక్ట్ పెక్ట్ స్కాన్ సంబంధించిన ప్రొసీజర్ వీడియో పెడతాను. స్పెక్ట్ స్కాన్స్ కెన్ బి డన్ వైల్ యూ రెస్ట్ డ్యూరింగ్ ఇన్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్ కాల్డ్ ఏ న్యూక్లియర్ స్ట్రెస్ టెస్ట్. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అప్పుడు కూడా చేస్తారు కదా, అందుకని దీన్ని న్యూక్లియర్ స్ట్రెస్ టెస్ట్ అంటారు. ది స్ట్రెస్ టెస్ట్ gives your healthcare professional a better idea of how well your heart handles work. If you cannot, అంటే ఆ స్ట్రెయిన్ అవ్వగలుగుతున్నాడా లేదా, ఈ హార్ట్ ఎంతవరకు పనిచేస్తుంది అలా స్ట్రెయిన్ అయినప్పుడు అనేది తెలియజేస్తుంది. ఇఫ్ యూ కెనాట్ ఎక్సర్సైజ్ యూ మే గెట్ మెడికేషన్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ ఫ్లో ఇన్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యువర్ ఎక్సర్సైజింగ్. ఒకవేళ నడవలేని పరిస్థితి, ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితి, అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చి లోపల హార్ట్ యొక్క బ్లడ్ ఫ్లో, మామూలుగా బాడీలో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యేలా చేస్తారు. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఎంత బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుందో అలా. దిస్ ఈజ్ కాల్డ్ కెమికల్ ఆర్ ఫార్మకోలాజిక్ స్ట్రెస్ టెస్ట్. ఇఫ్ ద టెస్ట్ ఈజ్ నార్మల్ డ్యూరింగ్ బోత్ ఎక్సర్సైజ్ అండ్ రెస్ట్, బ్లడ్ ఫ్లో త్రూ ది కొరోనరీ ఆర్టరీస్ ఆర్ నార్మల్. అంటే నడిచినప్పుడు రెస్ట్లోను కూడా హార్ట్ నార్మల్గానే ఉంటే బ్లడ్ ఫ్లో కొరోనరీ ఆర్టరీస్ నార్మల్గా ఉన్నాయి అన్నట్టు. ద టెస్ట్ మే షో నార్మల్ బ్లడ్ ఫ్లో ఎట్ రెస్ట్ బట్ నాట్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ తర్వాత నార్మల్ బ్లడ్ ఫ్లో లేకుండా రెస్ట్లో మామూలుగా ఉంది అనుకోండి, దిస్ మే బి డ్యూ టు బ్లాకేజ్ ఇన్ వన్ ఆర్ మోర్ కొరోనరీ ఆర్టరీస్ అని అర్థం అనమాట. Some people may have a treatable allergic reaction to the tracer. కొంతమందికి అది ఉంటుంది అనమాట, అలర్జిక్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ యూ మే ఫీల్ చెస్ట్ పెయిన్ డ్యూరింగ్ ది స్ట్రెస్ టెస్ట్. ఒకవేళ కొరోనరీ హార్ట్ డిసీజ్ ఉంటే ఆ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది ఈ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు, నడిచేటప్పుడు ఆ టెస్ట్ చేస్తారు కదా, మూమెంట్ అప్పుడు రెస్ట్ అప్పుడు మూమెంట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. అదర్ రేర్ కాంప్లికేషన్స్ ఇంక్లూడ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, లో బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ అటాక్. If you are pregnant or think you might be pregnant, tell your healthcare professional. They may have you wait until after your pregnancy for the scan if it's not urgent. అలా అయితే అర్జెంట్ కాకపోతే వాళ్ళు డెలివరీ అయ్యాక చూద్దాం అంటారు. ఇఫ్ యు ఆర్ ఎ నర్సింగ్ మదర్, పంప్ ఎనఫ్ మిల్క్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫీడింగ్స్ బిఫోర్ యువర్ స్కాన్ ఆర్ ఫీడ్ యువర్ బేబీ ఫార్ములా ఫర్ 1 to 2 days after the scan. వాళ్ళు పాలిచ్చే తల్లి అయితే ఒక 2 రోజులకి సరిపడా మిల్క్ పిండుకొని స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే అది రేడియో యాక్టివ్ ట్రేసర్ ఇంజెక్ట్ చేస్తారు, దాని ఎఫెక్ట్ పోవడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది కాబట్టి బాడీలోంచి వెళ్ళిపోవడానికి. ప్రిపేరింగ్ ద పేషెంట్ ఫర్ స్కాన్. ఈ స్కాన్ చేసేటువంటి పేషెంట్ ప్రిపరేషన్ ఏంటి అంటే, టెల్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అబౌట్ ఎనీ మెడికేషన్స్ యూ టేక్. సేమ్ ఇక్కడ కూడా ఇంక్లూడింగ్ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్, హెర్బ్స్ అండ్ వైటమిన్స్. They may ask you not to take them before the test. You may be asked not to have caffeine for 24 hours before your test. Don't eat and drink only water for 4 to 6 hours before your test. Wear loose fitting clothing and comfortable shoes if you are having an exercise stress test. దానికి ఏ ప్రిపరేషన్ దీనికి అదే ప్రొసీజర్. A doctor and a nuclear medicine technologist usually perform the scan in a hospital or clinic using special equipment. The technician will place small discs or pads, electrodes on your chest. ECG చేసినప్పుడు పెడతారు కదా, అవి పెడతారు. అండ్ లెగ్స్, కాళ్ళకి, చేతులకి, చెస్ట్ మీద. The EKG has electrodes with wires that connect to a machine that records your heartbeat. Okay, you will wear a cuff around your arm టు ట్రాక్ యువర్ బ్లడ్ ప్రెషర్. బీపీ చూసేటప్పుడు కడతాం కదా కఫ్, అది కూడా ఉంటే బ్లడ్ ప్రెషర్ కూడా ట్రాక్ అవుతూ ఉంటుంది. ద టెక్నీషియన్ విల్ పుట్ అన్ ఐవి లైన్ ఇన్ యువర్ ఆర్మ్. ఈ ట్రేసర్ని ఇంజెక్ట్ చేస్తారు కదా, అది ఐవి పెట్టి ఉంచుతారు. ద ట్రేసర్ విల్ బి ఇంజెక్టెడ్ త్రూ ది ఐవి, అంటే ఇంట్రావీనస్, అంటే వెయిన్లోకి అనమాట. ఫర్ ఏ రెస్టింగ్ స్కాన్ యూ విల్ లై ఆన్ టేబుల్. రెస్టింగ్ స్కాన్ అప్పుడు బల మీద పడుకుని చేయించుకుంటారు. A special camera will move around your chest and convert the tracer's signal
ఇంటూ పిక్చర్స్. ఒక స్పెషల్ కెమెరా మన చెస్ట్ చుట్టూ తిరుగుతూ సిగ్నల్స్ వచ్చేసి దాని నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా అవి పిక్చర్స్ గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎ న్యూక్లియర్ స్ట్రెస్ టెస్ట్ యూ విల్ వాక్ అనే ట్రెడ్మిల్. ఈ స్ట్రెస్ టెస్ట్ కి ట్రెడ్మిల్ మీద నడవాల్సి ఉంటుంది. రైడ్ ఏ స్టేషనరీ బైసికల్ లేదా సైకిల్ తొక్కడం. దెన్ యూ విల్ లై ఆన్ ది టేబుల్ ఫర్ మోర్ పిక్చర్స్. తర్వాత మళ్ళీ ఇంకా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ కోసం టేబుల్ పడుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యూ కెనాట్ ఎక్సర్సైజ్ you will receive medication through the IV to increase the blood flow in your heart. The tests may take about an hour. After a scan, you can usually go back to your normal activities right away. Drinking plenty of water for the next few days. This will help flush the radioactive material from your body. Okay. This is about SPECT and PET scan. ఇక్కడ మనము ఈ పెట్ స్కాన్ వీడియో కూడా ఒకటి చూస్తే బాగుంటుందని నేను, ఎంఆర్ఐ సిటీ ఇవన్నీ ఒక ఐడియా ఉంటాయి, కానీ పెట్ స్కాన్ అని కూడా ఎలా చేస్తారు అనేది ఒకటి చిన్న విజువల్, ఒక 2 minutes కూడా ఉండదు, 1.5 minute చూద్దాం. వాళ్ళు ఇలాగా వాళ్ళు ఇచ్చారు చూడండి, ఆ ఫ్లోరోడియాక్సీ గ్లూకోజ్ అనేది ఇంజెక్ట్ చేస్తారు ఆ పేషెంట్ యొక్క బ్లడ్ లోకి, ఇక్కడ చేతిలో నుంచి అనమాట చూపించారు కదా. అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఆ బ్లడ్ ద్వారా వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రామినెంట్ గా ట్యూమర్ ని ఇండికేట్ చేస్తుంది కొంత టైం అయ్యేటప్పటికి. చూడండి, ది రేడియో ట్రేసర్ అక్యుములేట్స్ ఇన్ బాడీ టిష్యూస్ విత్ ఏ హై ఎనర్జీ డిమాండ్. అంటే ఈ రేడియో ట్రేసర్ అనేది బాడీ అంతా టిష్యూస్ అన్నిటినీ కూడా అక్యుములేట్ చేస్తుంది, అంటే ఎండిపోతుంది. ఎస్పెషల్లీ ట్యూమర్స్ దగ్గర ఇంకా ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది చూడండి, వాళ్ళు చూపిస్తారు. అది అక్కడ చూసారా ట్యూమర్, అది బాగా అలా కనపడుతుంది అనమాట స్కాన్ చేసినప్పుడు. ఈ బ్లడ్ స్ట్రీమ్ లోకి అది వెళ్ళి ఏం చేస్తుంది అంటే, ఈ ఫ్లోరోడియాక్సీ గ్లూకోజ్ ఉంది కదా, అది కదా వాళ్ళు ఇంజెక్ట్ చేశారు, అది లోపలికి బాడీ లాగా బ్లడ్ వెజల్ లోకి వెళ్తూ మూవ్స్ ఫ్రమ్ ది బ్లడ్ వెజల్స్ ఇంటూ సరౌండింగ్ ట్యూమర్ సెల్స్. అలా వెళ్తూ స్ట్రీమ్ ద్వారా ట్యూమర్ దాకా వెళ్తుంది అనమాట. ఏం చేస్తుంది, వెళ్ళి ఆ దాంట్లో ఉండే ఒక కంటెంట్ ఫ్లోరిన్ 18 ఆటమ్ అనేది డికేస్ విత్ ఇన్ ద ట్యూమర్ సెల్స్, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎమిటింగ్ ఏ పొజిస్ట్రాన్. అంటే ఇది కొంచెం డెప్త్కి వెళ్ళారు వాళ్ళు. అంటే ఇది ఈ ఫ్లోరిన్ 18 ఆటమ్ అనేది ట్యూమర్ సెల్స్ లోకి ఫాస్ట్ వెళ్ళిపోతుంది బాగా లోపలికి వెళ్ళి, దాంట్లో నుంచి పోజిట్రాన్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది, ఎమిట్ చేస్తుంది, బయటికి పంపిస్తుంది. సరే, దాంట్లోకి వెళ్ళి ఇలా ఈ పాజిట్రాన్స్ ఏం చేస్తాయి, దీస్ పాజిట్రాన్స్ రియాక్ట్ విత్ నియర్ బై ఎలక్ట్రాన్స్ ఇన్ an annihilation reaction producing a pair of gamma rays in opposite directions. అప్పుడు ఇది వచ్చేసరికి ఇట్లా గామా రేస్ వచ్చి అవి ఇమేజెస్ లాగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ పక్కన కూర్చొని చూస్తున్నారు కదా స్క్రీన్ కి, అలా చూసారా ఇక్కడ దీంట్లో కనిపిస్తాయి. ఏరియాస్ ఆఫ్ ట్యూమర్ టిష్యూ కెన్ బి సీన్ ఆన్ ది పెట్ స్కాన్. ఇది పెట్ స్కాన్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్. గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.